సమాజమే ఆందోళనతో ఉంది. అది కేవలం మహిళలకు సంబంధించినటువంటి రక్షణ అనేటటువంటి కాదు, ఇది మహిళలకు సంబంధించిన సబ్జెక్ట్ గా కూడా చూడడం లేదు. నిర్భయకు సంబంధించినటువంటి గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ లో మొత్తం సమాజం యావత్తు యువతరం అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సొసైటీలో కండిషన్స్ మారాలని చెప్పి వాళ్ళందరూ కూడా బలంగా కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇదేదో ఆడవాళ్ల సమస్య అనేటటువంటిది కాకుండా ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి సమస్యగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. సమాజం ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి రోగంగా దీన్ని భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున గత ఏడాది దాదాపు 28,000 రేప్ కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. అంటే రిజిస్టర్ అయిన కేసులే 28,000 ఉన్నాయంటే ఇంకా రిజిస్టర్ కాని కేసులు, అసలు రేపు ఇన్సిడెంట్స్ ని ఎవరు కూడా కంప్లైంట్ చేయాలనో దానిపైన శిక్షణ పడాలనో లేకపోతే అట్లాంటివి కోరుకునే స్థాయి దాకా రావడమే చాలా కష్టమైనటువంటి విషయం. అన్ని వేల కేసులు రేప్ కేసులు నమోదవుతున్నాయి అంటే సమాజంలో ఎంత తీవ్రంగా ఉంది ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి భద్రత రక్షణ అనేటటువంటి సమస్యల్ని ఎప్పుడైనా ఈ ప్రభుత్వం ఆలోచించిందా? ఇవాళ నిర్భయ కేసు జరిగిన తర్వాత మొత్తం కూడా ఒక వారం రోజుల పాటు దిగ్బంధనం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్ప, అది కూడా పై చర్యలకి ఆదేశిస్తోంది తప్ప ఎట్లా దీన్ని కంట్రోల్ చేయాలి, ఎట్లా దీనికి సంబంధించిన మన చట్టాలు ఏమైపోతున్నాయి, దీన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నాం, ఇంకా ఏమైనా మార్పులు తీసుకురావాలా అనేటటువంటిది కేవలం ఒక ఒత్తిడి మీద యువతరం ఒత్తిడి చేస్తోంది కాబట్టి ఏదో కొన్ని చర్యలు తీసుకుని దీన్ని మళ్ళీ మామూలుగా రొటీన్ గా పద్ధతిలో నడిపేటటువంటి వాతావరణం కనపడుతోంది. కనుక ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ కేసులో మొదటి నుంచి వ్యవహరిస్తున్నటువంటి పద్ధతిని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదో ఒకటి చేస్తుంది అని చెప్పి ఆశించినటువంటి పరిస్థితిలో కేవలం కంటి తుడుపుగా ఈ కేసుకు సంబంధించి మాత్రమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తర్వాత ఏదో ఉషా మెహ్రా కమిషన్ వేశారు, ఏదో సూచనలు అందరి దగ్గర నుంచి స్వీకరిస్తామని చెప్తున్నారు. కానీ అది కాదు, చాలా స్పష్టంగా పార్లమెంటు సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇన్ని ఒక ఏడాదికి 28,000 కేసులు రేప్ కేసులు నమోదవుతున్నాయంటే, ఇవాళ చిన్నపిల్లలపైన యువతులపైన అత్యాచారాలు జరుగుతున్నాయంటే మనకున్నటువంటి చట్టాలు ఏం చేస్తున్నాయి, ఎందుకు మనం చట్టాలను ఎఫెక్టివ్ గా చేయలేకపోతున్నాం, పోలీసు వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి ఎట్లాంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాజకీయ వ్యవస్థ కూడా ఎట్లా దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం అనేది, దీని మీద ఒక ఉన్నత స్థాయి చర్చ జరగాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మహిళల రక్షణకు సంబంధించి, మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు చేపట్టాల్సినటువంటి చర్యల గురించి ప్రత్యేకించి చర్చ జరగడానికి కోసం తప్పనిసరిగా ఈ సమావేశాలు జరపాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఈ రోజున నిర్భయకు సంబంధించినటువంటి వారి కుటుంబం అతి తొందరగా కోలుకోవాలని, ఈ పెద్ద ఉపద్రవం నుంచి, ఇది సమాజం తెచ్చిపెట్టినటువంటి ఉపద్రవం, సమాజానికి బలైపోయినటువంటి ఒక యువతి ఈ రోజున మన జాతికి ఒక గుణపాఠంగా నిలబడాలని, దీని నుంచి మనం కొన్ని నేర్చుకునైనా సరే ఇప్పటికైనా రాష్ట్రంలో కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటున్నాయి. దాదాపు క్రైమ్ రేట్ లో, ఉమెన్ క్రైమ్ రేట్ లో స్టేట్ 2nd ప్లేస్ లో ఉంది. ఇట్లాంటి స్టేట్ లో ఎట్లాంటి చర్యలు తీసుకుంటారనేటటువంటిది ఈ రోజు మనం ప్రభుత్వం నుంచి ఒక హామీ